హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో ఒక సింపుల్గా చేసుకునే ఒక స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. అది వచ్చేసి మనకు తెలిసిన రెసిపీ ఏనండి, కార బూందీ రెసిపీ. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చిన్ని స్టెప్స్తో. అందుకోసం నేను ఇక్కడ 1/2 kg వరకు శనగపిండిని అనేది తీసుకున్నానండి. అందులోకి 1 కప్పుకు 1/2 కప్పు చొప్పున బియ్యపిండి తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా బూందీ అనేది చాలా చక్కగా వస్తుంది. దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలండి. కారం కూడా 1 స్పూన్ వరకు ఆ పిండికి సరిపడా వేసుకోవాలి. సాల్ట్ అనేది మటుకు ఇప్పుడే వేసేసుకుంటామండి, తర్వాత ఏమీ యాడ్ చేయము. కారం మటుకు లాస్ట్లో మనం మళ్ళీ మిక్స్ చేస్తాం, అందుకని కారం మటుకు తగ్గించి తీసుకోండి. జస్ట్ పిండికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. వీటినన్నిటిని వేసుకున్న తర్వాత లిటిల్ బిట్ కొంచెం వీటినన్నిటిని బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం సోడా కూడా వేసానండి. కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటేసారి వాటర్ పోసేస్తే పిండి పలచగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూసుకుని మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది పడుతుందో చూసుకుని వేసుకోవాల్సి ఉంటుందండి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ పలచగానే కూడా ఉండకూడదండి. మనకి దోశ బ్యాటర్లా ఉంటే సరిపోతుంది. దోశలు వేసుకునేటప్పుడు ఆ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది, అలా ఉంటే చాలు. మనకి ఈజీగా దానిలో ఫ్లో అవ్వి మనకి చక్కటి బూందీ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా ఉండలేమీ లేకుండా చక్కగా పిండి అంతా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది బాగా కాగనివ్వాలండి. ఆయిల్ బాగా కాగితే మనకి బూందీ అనేది చక్కగా వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టద్దండి, మాడిపోతుంది బూందీ అనేది. ఇక్కడ మనం లడ్డూలు కనుక ఇదే బూందీతో లడ్డూ చేస్తారు కదా, అదే లడ్డూకైతే మనం లైట్గా వేగిన తర్వాత తీసేసుకుంటామండి. కార బూందీకి మటుకు కొంచెం బాగా వేగనిస్తాం అనమాట. బూందీ గరిటె తీసుకుని దాంతో ఒక గుంట గరిటెతో వేసుకుని చక్కగా ఇలా కొట్టుకోవడం వల్ల ఈవెన్గా అన్ని హోల్స్లోంచి మనకి బూందీ అనేది పడుతుందన్నమాట. ఈ ఉన్న పిండి కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా అందులో కంప్లీట్గా పడిపోతుంది. అలా మొత్తం చేసేసుకుని పైన అంతా పిండి దిగిపోయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఒకసారి ఆపక తీసుకుని చక్కగా దాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకి ఇలా అంటుకున్నట్టున్న మనం కారబూందీ వేగిపోయిన తర్వాత అవి వేరైపోతాయండి, ఏమీ ప్రాబ్లం ఏమీ ఉండదు. అలా మీడియం ఫ్లేమ్లోనే అవి వేగేలోపు మనం నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ చేయాల్సి ఉంటుందండి. మనకి ఈ చిల్లులు గరిటె ఉంది కదా, అదే ఈ బూందీ గరిటె ఉంది కదా, చక్కగా దీన్ని క్లాత్తో కానీ లైట్గా తడి చేత్తో కానీ తుడుచుకోవాల్సి ఉంటుందండి. మళ్ళీ వాటర్ అందులో చెమ్మకుండా చూసుకోండి, ఎక్కువ వాటర్ అక్కర్లేదు, లైట్గా జస్ట్ అలా తుడుచుకుని మనం క్లీన్ చేసి పెట్టుకుంటే హోల్స్ అన్నీ వేడికి పిండి పట్టేసి మూసిపోతాయి. సో బూందీ అనేది మనకి సరిగ్గా దిగదనమాట. మనకి అది క్లియర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ రౌండ్కి నెక్స్ట్ పిండి వేసేటప్పటికి చిల్లులన్నీ క్లియర్ చేసి పెట్టుకోవాలి. ఇలా గరిటె పక్కన పెట్టేసుకొని ఈలోపు మనం బూందీ వేగిపోతుంది కదా, దీని అంతటిని ఒక పేపర్ నాప్కిన్లో కానీ ఒక ప్లేట్లో కానీ తీసేసుకొని మీకు ఇష్టమైతే పేపర్ నాప్కిన్లో కూడా చక్కగా దీన్ని ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది, అంతా కూడా సెపరేట్ చేసేసుకుందాం. ఇలాగే మొత్తం మన దగ్గర ఉన్న పిండితో బూందీని మొత్తం ప్రిపేర్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను ఇందాక పేపర్ నాప్కిన్లో వేయలేదంటే డైరెక్ట్గా ప్లేట్లో వేసేసాను. ఆయిల్ అనేది బాగా పీల్చడం వల్ల మనకి తింటుంటే అంత బాగోదు కదా, అందుకని నేను పేపర్ నాప్కిన్లో వేసేసి ఒక 1/2 గంట పాటు అలాగే వదిలేసాను అనమాట. సో దట్ ఆయిల్ అంతా కూడా మనకి ఆ పేపర్ నాప్కిన్కి వచ్చేస్తుంది, మనకు తింటుంటే అంత ఇబ్బందిగా అనిపించదు అనమాట. సో ఇలా వేసేసి పక్కన పెట్టుకుని నేను ఇప్పుడు కార బూందీలో కావాల్సినవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేయలేదండి, సిమ్లోనే పెట్టాను. చక్కగా ఈ స్ట్రైనర్లో వెల్లుల్లిపాయలు అనేవి తీసుకున్నాను. డైరెక్ట్గా తొక్కలు తీసేసి డైరెక్ట్గా తీసుకున్నాను. ఇవి పేలవండి. మీరు తొక్కలతో కనుక తీసుకున్నట్టయితే కొంచెం మ్యాష్ చేసి వేయించుకోండి. తొక్కలు తీస్తే ఇలా వేసేయచ్చు డైరెక్ట్గా, ఇవేమీ పేలవు. అలాగే జీడిపప్పు పలుకులు కూడా తీసుకున్నాను అనమాట. వాటిని కూడా చక్కగా ఫ్రై చేసుకున్నాను. అలాగే చిన్న కప్పుతో పల్లీలు కూడా తీసుకున్నాను. వాటిని కూడా చక్కగా ఫ్రై చేసుకుని ఇవన్నీ పక్కకు తీసేసుకోవాలి.
ఇంకా చివరిగా కరివేపాకు అనేది కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకుని అది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కార బూందీ రెడీ చేసుకుందాం. మనం తయారు చేసినవన్నీ కూడా మళ్ళీ ఇంకొక పేపర్ నాప్కిన్ వేసుకుని, చూసారా ఆయిల్ అంతా తీసేసింది, పక్కకు పెట్టేసి ఇందులో మొత్తం స్ప్రెడ్ చేసుకుని బూందీ అంతా ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి అన్నీ కూడా పల్లీలు, జీడిపప్పు పలుకులు, వెల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు వీటిని అన్నిటిని వేసేసుకొని దానికి సరిపడా కారం కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కార బూందీ రెసిపీ రెడీ అయిపోయినట్టే. దీంతో మనం స్నాక్ కింద తినచ్చు, కర్రీ కూడా చేసుకుంటారండి చాలామంది. ఫ్రైస్లో వేసుకుంటారు, రైతాలో వేసుకుంటారు. అవన్నీ మనం ఇంకోసారి చెప్పుకుందాం. అంతేనండి, కార బూందీ రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.